హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మేము చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ధనియాల పొడి, కారం, పసుపు, గసగసాలు, ఆయిల్, గ్రీన్ చిల్లీ, లవంగాలు అండ్ కల్లుప్పు. ముందుగా 1/2 kg చికెన్ తీసుకోండి. నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత దాంట్లో చికెన్కి సరిపడే ఉప్పు, గల్లప్పి వేసుకోండి. కర్రీ అయితే కర్రీలో గల్లప్పియే బాగుంటుంది. తర్వాత 1/2 teaspoon పసుపు, నేను ఎక్కువ వేసుకుంటాను, మీ ఇష్టం. 3 స్పూన్ కారం, అంటే ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేను ధనియాల పొడి, లవంగాలు కూడా దాంట్లోనే పేస్ట్ చేశాను. వేసుకొని బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితేనే కర్రీ చాలా బాగుంటుంది. ముందుగా ఆయిల్ వేడెక్కిన తర్వాత 4 స్పూన్ వేసుకోండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని ఎవరైనా ముందుగా చూసుకుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. నేను దాంట్లో ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోండి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు. అంటే మీరు స్పూన్కి ఎలాంటి వాటర్ తగలకుండా ఫ్రై చేసుకోండి. స్పూన్కి కానీ వాటర్ తగిలితే మనం ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడు అది బ్లాక్ కలర్లో వచ్చేసిద్ది, అంటే కింద అడుగున పట్టేసిద్ది. ఆనియన్స్ కింద అడుగున పెట్టకుండా అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్లో మనం చికెన్ని ముందుగానే ఒక 1/2 అవర్ బ్యాక్ కానీ 15 మినిట్స్ బ్యాక్ కానీ కలుపుకొని పెట్టుకుంటే ముక్కకి బాగా మసాలాలన్నీ పెట్టుతాయి. కొంతమంది అయితే మామూలుగా పచ్చి ఆనియన్స్ వేస్తారు కర్రీలో, మరి కొంతమంది ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు. కానీ నాకు ఇలా నచ్చుద్ది, సో నేను అందుకని ఈ విధంగా చేస్తున్నా. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న చికెన్ని వేసేయండి. కొంచెం లైట్ 1/2 గ్లాస్ వాటర్ వేయండి అంతే. తర్వాత సిమ్లో పెట్టండి కాసేపు. సిమ్లో పెట్టిన తర్వాత 2 గ్రీన్ చిల్లీస్ వేయండి, కట్ చేయకుండా వేయండి. మూత పెట్టేయండి ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ మూత పెట్టిన తర్వాత చికెన్లో ఉన్న వాటర్ అంతా సరే బయటకు వచ్చేసి ముక్క బాగా ఉడికిద్ది. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి. నేనేమో ముందు కొత్తిమీర వేసాను, దాంట్లోకి గసగసాల పేస్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. నేను 2 స్పూన్ వేస్తున్నాను. చాలామంది పచ్చి కొబ్బరి అలా ఎండు కొబ్బరి వేస్తారు. ఒకప్పుడు మేము కూడా వేసేవాళ్ళం, కానీ ఇప్పుడు వేయట్లేదు. గ్యాస్ ప్రాబ్లం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని
వేయట్లేదు. గసగసాల పేస్ట్ వేసినా సరే మనకి గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉండిద్ది. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా మూత పెట్టేయండి ఫ్రెండ్స్. మనకి ఇంకా గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి. అంతే ఫ్రెండ్స్. ముందుగా నా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ మీ.